హెల్త్ న్యూస్ మీకోసం. మన శరీరంలో తెలుపు, గోధుమ రంగులో ఉండే కొవ్వు గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రక్తపోటు నియంత్రణలో అది పాలు పంచుకుంటున్నట్లు అమెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఇది రక్తపోటు నియంత్రణలో పాలు పంచుకుంటున్నట్లు తేలడం ఆసక్తి కలిగిస్తుంది. రక్తనాళాల చుట్టూరా తెలుపు, గోధుమ కొవ్వు కణాలు దండిగా ఉంటాయి. అందుకే పరిశోధకులు దీనిపై దృష్టి కేంద్రీకరించారు. కొన్ని ఎలుకలను జన్యుపరంగా మార్చి తెలుపు, గోధుమ రంగు కొవ్వును తయారు చేసుకోలేని విధంగా తీర్చిదిద్దారు. అప్పుడు వాటిలో తెల్ల కొవ్వు సూచికలు వ్యక్తం కావడం మొదలైంది. వీటిలో ఒకటి యాంజియోటెన్సినోజెన్. ప్రధానంగా కాలేయం నుంచి విడుదలయ్యే ఇది రక్తపోటుని పెంచే హార్మోన్ ఉత్పత్తి కావడానికి దారితీస్తుంది. ఈ ఎలుకల్లో రక్తపోటు పెరగడంతో పాటు రక్తనాళాలు బిగుతుగా అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రక్తనాళాల చుట్టూ గట్టి కణజాలం పోగుపడటమో మొదలైనట్లు గమనించారు. అంటే తెలుపు, గోధుమ రంగు కొవ్వు అనేది రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూడడం ద్వారా రక్తపోటు అదుపులో ఉండటానికి తోడ్పడుతుందన్నమాట. తెలుపు, గోధుమ కొవ్వు లోపిస్తే ఏం జరుగుతుందో, రక్తనాళాలు ఎందుకు దెబ్బతింటున్నాయో కూడా పరిశోధకులు గుర్తించారు. అస్తవ్యస్త కొవ్వు కణాల నుంచి వెలువడే QSOX1 అనే ఎంజైమ్ రక్తనాళాలు బిగుతుగా అవడానికి దోహదం చేస్తున్నట్లు తేలింది. ఈ ఎంజైమ్ను అడ్డుకుంటే రక్తనాళాలు దెబ్బతినే ప్రక్రియ తగ్గడం, రక్తపోటు అదుపులోకి రావడం గమనార్హం. ఎలుకల బరువుతో సంబంధం లేకుండా ఈ ప్రభావం కనిపించడం మరింత విశేషం. అధిక రక్తపోటు నియంత్రణ వంటి సంక్లిష్ట అంశాలను అర్థం చేసుకోవడానికి శరీరంలో వేరువేరు అవయవ వ్యవస్థల మధ్య సమాచార వ్యవస్థలు చాలా కీలకమని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.